ఏదైతే మత్స్య సంపద ఉందో ముత్యాలంపాలెం గ్రామంలో పరవాడ మండలంలో ఈరోజు ఉప్పుటేరులో ఉన్నటువంటి చేపలు మొత్తం చనిపోయాయి. ఈ చనిపోవడానికి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలని, కలుషితమైనటువంటి జలాలని సముద్రంలో విడిచిపెట్టడం వల్ల ఏ ఫార్మా పరిశ్రమ నుండి వ్యర్థ రాసాయనిక జలాలు ఈ సముద్రంలో కలిసాయి అనేటువంటిది విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్, రెవెన్యూ, అలాగే మత్స్యశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళంతా కలిపి ఈ శాఖలన్నీ కూడా విచారణ చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల యొక్క పొట్టకొట్టేటువంటి ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మేము అనేక సార్లు డిమాండ్ చేస్తాం, అయినా పట్టించుకోవడం లేదు. అందువల్లనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇప్పటికే కోర్టులో కేసు వేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సముద్ర జలాలు ఎందుకు నష్టపోతున్నాయి, సముద్ర జలాలకి రక్షణ కల్పించాలా, మత్స్యకారుల యొక్క ఉపాధికి దెబ్బతీయకూడదు, మత్స్య సంపదను కాపాడాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఒకవైపు వాదనలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ యాజమాన్యానికి, ఇటు ప్రభుత్వం మీద, అలాగే మేము వేసినటువంటి కేసు మీద విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి, కాలుష్యం అనేటువంటిది కలిపేయడం దుర్మార్గం. కాబట్టి దీని మీద రసాయనిక వ్యర్థ జలాలు విడిచిపెట్టిన ఫార్మా పరిశ్రమ మీద చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలో ఏం వదిలేసాయి, అలాగే లేదా ఫార్మా సిటీ నుండే ఈ పొల్యూషన్ వచ్చిందా అనేటువంటి విచారణ చేయండి. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసేటువంటి చర్యలకి వెంటనే అరికట్టండి, మత్స్యకారుల ఉపాధిని కాపాడండి, మత్స్య సంపద నాశనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని మీద మత్స్యకారులు పెద్ద ఎత్తున పోగు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం అనేటువంటివి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా సరే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మత్స్యశాఖ చిత్తశుద్ధితో దీని మీద ప్రయత్నం చేయాలని, ఇప్పటికే అనేక చెరువుల్లో చేపలు చనిపోయి, చెరువుల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా నష్టపోయారు. అలాగే కాలువల్లోకి, గడ్డల్లోకి కాలుష్యాన్ని వెదజల్లబడతా ఉన్నాయి, భూగర్భ జలాలు నాశనం అయిపోయి, మరోవైపు సముద్రం కూడా, బంగాళాఖాతం కూడా కాలుష్యం అవుతూ ఉంది. అందుకని ఎన్జీటీలో నడుస్తున్న కేసు ఒకవైపు అయితేనే, రెండో వైపు ప్రజా పోరాటానికి కూడా సిద్ధం అవుతాం అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం.